ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్ ఖాతాలో మరో పథకం చేరింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ విభాగంలో మను భాకర్, సారబ్ జోత్ జోడీ కాంస్య పథకాన్ని గెలుచుకుంది. మను భాకర్ జోడీ దక్షిణ కొరియాకు చెందిన జోడీపై గెలుపొందింది. దక్షిణ కొరియాకు చెందిన ఓహో లియోజన్ హోడ్ జోడీపై 16 నుంచి 10 తేడాతో విజయం సాధించింది మను భాకర్ జోడీ. తొలుత ఇండియన్ జోడీకి సరైన గురి కుదిరింది. కరెక్ట్ గా 10 పాయింట్లు సాధించింది. అయితే సమయంలో ప్రత్యర్థి జోడీ వెనుకబడింది. కేవలం 4 పాయింట్లు మాత్రమే దక్కించుకుంది. ఇదో జోష్ లో గురి తప్పకుండా దూసుకెళ్లింది. చివర్లో ప్రత్యర్థి పుంజుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. చివరకు భారత్ జోడీ కాంస్య పథకం దక్కించుకుంది. పారిస్ ఒలింపిక్స్ 2024లో రికార్డు క్రియేట్ చేసింది 22 ఏళ్ల మను భాకర్. స్వతంత్ర భారత్ లో ఒకే ఒలింపిక్స్ లో 2 పథకాలు సొంతం చేసుకున్న ఫస్ట్ క్రీడాకారిణి. బ్రిటిష్ పాలనలో 1900 ఒలింపిక్స్ లో బ్రిటిష్ ఇండియన్ అథ్లెట్ నార్మన్ ఫ్రీచార్ట్ అథ్లెటిక్స్ లో 2 రజత పథకాలు సాధించాడు. దాదాపు 124 ఏళ్ల తర్వాత ఆ ఘనత సాధించింది మను భాకర్. ఒలింపిక్స్ లో 2 పథకాలు అందుకున్న మహిళల్లో మను రెండో వ్యక్తి. అంతకు ముందు పివి సింధు ఈ ఘనత సాధించింది. మరో ఈవెంట్ లో మను భాకర్ పోటీ పడుతుంది. 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో తన అదృష్టాన్ని పరిరక్షించుకోనుంది మను భాకర్. రెండో పథకం గెలవగానే హర్యానా అమ్మడు మను భాకర్ ఉబ్బి తబ్బిబ్బి అయ్యింది. చాలా ఆనందంగా ఉందని, పథకం సాధించినందుకు తాను ఎంతో గర్వపడుతున్నానని మనసులోని మాట బయటపెట్టింది. మరోవైపు తన కూతురు ఒలింపిక్స్ లో సెకండ్ పథకం సాధించడంపై మను భాకర్ తండ్రి ఆనందం వ్యక్తం చేశాడు.